तेलंगाना न्यूज़ टुडे में आपका खैर मकदम है। आइए देखते हैं आज की ये अहम खबर। नारसिंगी पुलिस स्टेशन हुदूद में ताजिर के अगवे का वाक़या पेश आया। 8 तारीख को रात 2:20 पर एनसीसी अर्बन 1 के मुकाबिल नारसिंगी रायल्टी में एक ताजिर को अगवा कर लिया गया। 2:30 पर इसकी इत्तला दी गई। शशिवर्धन रेड्डी को मारुति कार ब्रेजा से अगवा किया गया। अंधे क्रांति और संदीप के दरमियान शशिवर्धन रेड्डी के साथ 2.5 करोड़ रुपए के माली लेन देन का मामला चल रहा था। इन्होंने शशिवर्धन रेड्डी को मारा पीटा और जान से मारने की धमकी दी। इसका अगवा करते हुए इससे रकम बटोरने की कोशिश की। मुतासिरा की बीवी अरुणा ने फौरन 100 पर कंट्रोल रूम से शिकायत की। पुलिस ने कंट्रोल रूम, इंटरस्टेट, इंटरसेप्टर्स, बॉर्डर्स और चेक पोस्टों को अलर्ट कर दिया और ब्रेजा कार को ट्रेस कर लिया जो कर्नूल की तरफ जा रही थी। अड़गलो पुलिस टूल गेट पर पुलिस टीम ने ब्रेजा कार को रोक लिया। ये नतीजा अख्ज़ नहीं किया गया कि क्रांति और संदीप ने पैसों के लिए इसका अगवा किया था। दोनों पार्टियां इलेक्ट्रॉनिक्स और गोल्ड बिजनेस के कारोबार में हैं। अगवाकार मुतासिरा शशिवर्धन रेड्डी के साथ एसी के कारोबार में काम करते थे। बाद में इन्होंने सोने के कारोबार में भी साथ काम किया। ताजिर शशिवर्धन रेड्डी का अगवा कारों क्रांति और संदीप ने पैसे ना देने पर किया था। मर्चेंट शशिवर्धन रेड्डी ने रकम नहीं दी थी, जिसकी वजह से संदीप और क्रांति ने शशिवर्धन रेड्डी का अगवा कर लिया था। पुलिस ने इन दोनों मुलजिमीन को गिरफ्तार करते हुए रिमांड पर भेज दिया और एसीपी रमना गौड़ नारसिंगी डिवीजन ने मीडिया से बात करते हुए तफसीलात बताई। నిన్న శనివారం అరౌండ్ 9:20 9:30 ప్రాంతంలో 100 డైల్ కాల్ నార్సింగి రోటరీ 2 నుంచి ఒక వ్యక్తిని ఎవరో ఒక కారులో కొట్టి కిడ్నాప్ చేశారని చెప్పేసి వచ్చిన కాల్ మీద మన నార్సింగి పోలీసులు ఇమీడియట్గా ఆ స్పాట్కి, అంటే ఇక్కడే మన పక్కనే ఉన్న నార్సింగి రోటరీ 2కి వెళ్ళి ఎన్సీసీ అర్బన్ ముందున్నది వెళ్ళి ఏం జరిగిందని చెప్పి అక్కడ విచారిస్తే అక్కడ రోడ్ పాసర్ ఎవరో నేను పోతా ఉంటే రెండు కార్లు, ఒక కారు ఆగి ఉంది, ఒక కారు అందులో నుంచి కొట్టి కారులో నుంచి లాగి ఇంకొక బ్రిజా కారులో, మారుతి బ్రిజా కారులో వేసుకొని ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు, తీసుకొని పోతా ఉన్నారని చెప్పేసి ఒక స్ట్రేంజర్ మన రోడ్డు మీద పోతున్న అతను ఫోన్ చేస్తే ఇమీడియట్గా మన వాళ్ళు రష్ కావడం జరిగింది. తర్వాత అక్కడ ఆ ఫోను, తర్వాత ఎస్క్రాస్ కార్, అది వైట్ కలరు, ఆ పక్కనే ఆ కారులో కాస్త అంటే రక్తం ఉండడం, ఆ చెప్పులు అలా పడి ఉండడం, ఆ పక్కనే ఫోన్ పడి ఉండడంతో ఇమీడియట్గా నార్సింగి ఇన్స్పెక్టర్ గారు స్పాట్కి రీచ్ అయ్యారు. తర్వాత మాకు కూడా సమాచారం ఇస్తే మేము రీచ్ కావడం జరిగింది. డీసీపీ గారు కూడా స్పాట్కి రీచ్ అయ్యారు. అంటే అలార్మింగ్గా ఉండే, రక్తం ఉండడంతో ఏదో జరిగి కిడ్నాప్ అనే దాంతో ఇమీడియట్గా కంట్రోల్ రూమ్కి అలర్ట్ చేసి ఇంటర్స్టేట్ బార్డర్స్ని, తర్వాత మా మిగతా చెక్ పోస్టులని, టోల్ గేట్స్ని అలర్ట్ చేయడం జరిగింది. తద్వారా ఫోన్లో ఉన్న సమాచారం, ఫోన్లో అంతలోపల అది వాళ్ళ భార్యదిగా ఫోను మన వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలుసుకుంటే, ఈ శేషవర్ధన్ రెడ్డి నందికొట్కూరుకు సంబంధించిన వ్యక్తి గత కొన్ని రోజులుగా, అంటే గత కొన్ని ఏళ్ళుగా మన దగ్గర హైదర్ షా కోర్టు బండ్లగూడలో ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలక్ట్రానిక్ అండ్ ఈ గోల్డ్ బిజినెస్లో ఉన్నాడు 4-5 ఏళ్ళ నుంచి. అతనికి సంబంధించిన ఒక పార్ట్నరు, లేడీ పార్ట్నర్ కలిసి బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఆ బిజినెస్ కార్యక్రమంలో భాగంగా ఈ మధ్య కొద్దిగా తేడాలు వచ్చి దాంట్లో చాలామంది వ్యక్తులు ఆయనకు ఫోన్ చేస్తూ ఉండడము, అందులో ఒక క్రాంతి అనే వ్యక్తి ఈ మధ్య బెదిరించడం జరుగుతుంది. అతనికి సంబంధించిన రావాల్సినటువంటి 2.5 కోట్లకు సంబంధించిన లావాదేవీలు డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరిస్తున్నాడు సార్, మరి అదేమన్నా జరుగుంటుందేమో అని చెప్పేసి అనగానే మరి ఇమీడియట్గా స్పాట్కి రమ్మని ఆమె కూడా రావడం జరిగింది. ఆ విచారణలో భాగంగా మేము అలర్ట్ చేసుకుంటే ఈ వెహికల్ బ్రిజా కారు టువార్డ్స్ కర్నూల్ నేషనల్ హైవే మీద వెళ్తుందని అన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఇమీడియట్గా మహబూబ్నగర్ పోలీసుని, తర్వాత గద్వాల్ డిఎస్పీ గారిని అలర్ట్ చేయడం జరిగింది. దాని మీద అడ్డాకుల పోలీస్ స్టేషను దగ్గరికి అప్పటికే ముందున్న షాద్ నగర్ దాటిపోవడం జరిగింది వెహికల్. అడ్డాకుల పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్న టోల్ గేట్ దగ్గర ఉన్న అక్కడ ఉన్న ఎస్ఐ మహబూబ్నగర్ డిఎస్పీ గారు వెంకటేష్ గారు వాళ్ళంతా అలర్ట్ చేస్తే అడ్డాకుల డిఎస్పీ మన అడ్డాకుల ఎస్ఐ గారు ఈ వెహికల్ని ట్రేస్ చేసి అక్కడ రాత్రి 12:30 ఆ ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్గా చూస్తే వాళ్ళు కూడా ఇమీడియట్గా మాకు ఫోన్ చేసి చెప్పారు. ఇక్కడ నుంచి ఇమీడియట్గా మా టీము ఆల్రెడీ ఒకటి ఆన్ ద వేలే నేషనల్ హైవే 44 మీద కర్నూలు సైడ్ ఉంది, అది ఇమీడియట్గా అక్కడికి రష్ కావడం జరిగింది. ఈ క్రాంతి అండ్ సందీప్
అనే ఇద్దరు వ్యక్తులు అడిగి వేసారిపోవడంతో ఈ డబ్బులు వసూలు చేసుకునే క్రమంలో ఇతన్ని కిడ్నాప్ చేసినట్టుగా తెలిసింది. తర్వాత వాళ్ళని ఇమీడియట్గా మార్నింగ్ టైమ్స్ వల్ల మనం మళ్ళీ బ్యాక్ నార్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ విచారణ చేస్తే వీళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ గోల్డ్ ఫీల్డ్లో ఉన్నారు. ఫస్ట్ మాకు ఏసీలు సార్ 44,000 రూపీస్ ఏసీ మాకు ఆన్లైన్లో చెక్ చేస్తూ ఉంటే 35,000కు సప్లై చేస్తామని అన్నాడు. ఒక ఏసీ సప్లై చేయడం జరిగింది. ఆ ఏసీలో పెట్టుకున్న తర్వాత 10,000 లాభం వచ్చింది కదా అని చెప్పేసి ఒక 4 ఏసీలు మళ్ళీ కొన్నాను. ఆ 4 ఏసీలకు కూడా 10,000 అంటే ఒక 40,000 లాభం వచ్చింది. ఆ రకంగా ఏసీల బిజినెస్లో ఇతనితో పాటు నేను అసోసియేట్ అయ్యాను సార్. తర్వాత కొంత ఆ కర్నూలు, నందికొట్టు ఏరియాలలో సప్లై చేయడంతో బాగానే లాభాలు వచ్చాయి. తర్వాత ఈ 2 నెలల క్రమంలో ఆయన గోల్డ్ కూడా బులియన్ బిజినెస్లో ఉన్నాను నేను. నాతో పాటుగా మరి మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు మంచి లాభాలు వస్తాయి. 75 అంటే ఆ తులం బంగారం మీద అంటే 10 గ్రామ్స్ కొంటే ఆ 10 గ్రామ్స్ మీద ఒక 10,000 మిగులుతున్నాయి అనే దాంట్లో కొంత మొదట సప్లై చేయడం జరిగింది. ఫస్ట్లో ఒక 40 గ్రాములు, దాంట్లో ఒక 40,000 మిగలడం, మళ్ళీ దాన్ని ఒక 100 గ్రాములు, తర్వాత ఆఖరికి ఏ స్టేజ్కి వెళ్ళారంటే 2,600 అంటే కిలో 2 కిలోలు కొనే స్థాయికి వీళ్ళను తీసుకెళ్ళి ల్యూర్ చేయడం ద్వారా వీళ్ళు ఆ డబ్బులు పెట్టడం, దాంట్లో ఆ లాభాలు తర్వాత చైన్ బిజినెస్ టైప్లో ఉండడం ద్వారా ఆగిపోయాయి. ఆ డబ్బులు వసూలు చేసుకునే క్రమంలో మాకు డబ్బులు కోర్టుకు వెళ్తే కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్తే కానీ మేము ఇది చట్టబద్ధమైనటువంటి వ్యాపారం కాదు కాబట్టి మేము అందులో వసూలు చేసుకోలేమని చెప్పేసి మాకు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసుకున్న తర్వాతనే వీళ్ళని వదిలేద్దామని డిసైడ్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయాము అని చెప్పడం జరిగింది. अब दीजिए इजहारुल हक को इजाज़त। मिलते हैं अगले खबर के साथ, तब तक के लिए हमारे चैनल को लाइक, कमेंट, शेयर करना ना भूलें। अल्लाह हाफिज़।